ప్రైజ్ లార్డ్. దేవునికి మాట చెప్తుంది, మీరు కూడా నా స్నేహితులే. అవును, మనుషులందరిని చూసి, ఏ కులమైనా ఏ మతమైనా మరి మనందరం చూసి మరి సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా నా స్నేహితులని. అవును ప్లేరా, మరి మానవుడు దేవునితో స్నేహం చేయగలడా? చేయగలడు. దేవుడు ఆ మార్గాన్ని భూమి మీద పెట్టాడు. మరి మనకు మొదటి సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం చదవగలిగితే, అక్కడ యోనాతాను హృదయము దావీదు హృదయం కలిసినందువలన యోనాతాను దావీదుకి తన దుప్పటిని, తన ఖడ్గాన్ని, తన యొక్క నడికట్టిని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి యేసుక్రీస్తు అనగా మరి ఆ దేవునితో మన మనసు కలవగలిగితే దేవుడు మనకు కూడా ఒక అద్భుతాన్ని దాచిపెట్టాడు. ఏంటి అని అంటే, మీరు చూడండి, దేవునితో మానవుడు సహవాసం ఏర్పరచుకోవడానికి మరి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. ఏంటి అవకాశము? యోహాను సువార్త 15:14లో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. అవును ప్రియులారా, మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటిని, మరి దేవుని యొక్క మాటకి మనం లోబడితే, దేవుని యొక్క మాటకి మన మనసులో అవకాశం ఇస్తే మనం దేవునికి స్నేహితులైపోయే అవకాశం దేవుడు మనకు కల్పించాడు. అవును, దేవుడు మానవుడితో మాట్లాడగలడు, మానవుడు దేవునితో మాట్లాడగలడు. ఖచ్చితంగా ఎప్పుడంటే ఆయన మాటకు మనం లోబడినప్పుడు. మరి ఆయన మాటకు లోబడితే ఇద్దరి మధ్య ఒక బంధం కుదురుతుంది. దాన్నే స్నేహం అంటారు. ఆ స్నేహం కుదిరితే దేవుడు మానవుడికి ఇచ్చేది ఏంటి తెలుసా? మొట్టమొదట రక్షణ వస్త్రాన్ని ఇస్తున్నాడు. మరి మత్తయి సువార్త 27:35 మనం చదవగలిగితే, మరి యేసుని సిలువ వేసి ఆయన వస్త్రాన్ని చించి చీట్లు వేశారంట. మరి ఎందుకు తెలుసా? నీకు నాకు రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి. ఈ రక్షణ వస్త్రం లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నరకం నుంచి తప్పించుకోవాలంటే ఈ రక్షణ వస్త్రాన్ని ధరించుకో. రెండవది, రక్షణ కవచాన్ని ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14లో, నీతి అనబడిన మైమరువు, సత్యమనే నడికట్టు, విశ్వాసం అనే ఢాలు, మరి వాక్యమనే ఖడ్గము, రక్షణ శిరస్త్రాణము ధరించుకోమన్నాడు. ఎందుకు తెలుసా? వీటిని మనం ధరించుకున్నప్పుడు ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచగలము. రక్షణ కవచాన్ని కొరకు సిద్ధపరిచాడే, ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు? దయచేసి వాక్యాన్ని నిర్లక్ష్యపరచొద్దు. సత్యమైన నడికట్టు ధరించుకో, విశ్వాసాన్ని ఢాలు పట్టుకో. దేవుడు ఆయన సిద్ధపరిచిన రాజ్యానికి నేను ఆయన చేర్చుతాడు. అంత మాత్రమే కాదు, నీ కొరకు నా కొరకు ఆయన నిత్య నిబంధన చేశాడు. 28 మత్తయి సువార్త 20వ వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానన్నాడు. అవును ప్రియులారా, నీవు రక్షణ వస్త్రాన్ని తీసుకుంటే, రక్షణ కవచాన్ని ధరించుకుంటే, దేవుడు ఇహమందును పరమందును ఆయన నిత్యం మనకు తోడుగా ఉంటానన్నాడు. దాన్ని నిత్య నిబంధన అంటారు. మరి దేవుడు మరి మనతో స్నేహం చేసి మన కొరకు రక్షణ దాచిపెట్టాడు, రక్షణ కవచాన్ని ఇచ్చాడు.